సో వ్యూవర్స్, ఇప్పుడు వరకు అయితే మనం హైదరాబాద్లో టాప్ రేటెడ్ బిర్యానీస్ అయితే వాటి తాలూకా వెయిట్స్ అండ్ క్వాంటిటీస్ అయితే మనం మెజర్ చేసి చూసాం. సో ఇప్పుడు వీటి తాలూకా టెక్స్చర్ అండ్ టేస్ట్ ఎలా ఉందనేది నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను. అండ్ ఇక్కడ ఉన్నది ఏ హోటల్ నుండి వచ్చాయనేది నాకైతే తెలియదు. ఒక్కొక్కటి ఒక్కొక్క టాప్ రేటెడ్ హోటల్స్ నుండే పెట్టారని చెప్పనేది టీం అయితే నాకు చెప్పారు. సో ఏది ఒక జడ్జ్మెంటల్ ఒపీనియన్ లేకుండా ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం అసలు వాటి తాలూకా టెక్స్చర్ ఎలా ఉందనేది. 2 పీసెస్ అయితే ఇచ్చారు, 2 థై పీసెస్. అండ్ టెక్స్చర్ కూడా చాలా సాఫ్ట్ ఉన్నది, మనం జస్ట్ అలా ముట్టుకోలే. కానీ ఇది చూసారా ఎలా థ్రెడ్స్గా ఈ చికెన్ తాలూకా టెక్స్చర్ మనకి కనిపిస్తుంది. అండ్ ఆ టేస్ట్ కూడా వా కమ్మగా ఉంది. హైదరాబాద్ బిర్యానీలో ఆ స్పైసెస్ ఏవైతే ఉంటాయో మైల్డ్గా పెడతారు అన్నీ. లైక్ అందులో యూస్ చేసిన బిర్యానీ మసాలాస్ అవనివ్వండి, మనకి ఏది కూడా టూ మచ్ అవ్వకుండా ఎంత ఉండాలో అంతే ఉంచుతారు. ఇది ఇలాంటి బిర్యానీ మనకి ఇంకా ఆంధ్రాలోని ఎక్కడ దొరకదు. యాక్చువల్గా చెప్పాలంటే ఆంధ్రాలోని తెలుసు కదా, అందరూ స్పైసీ లవర్స్ ఉంటారు. దానికి తగినట్టుగానే రెస్టారెంట్స్ చాలా మటుకు ఆ స్పైసీ లెవెల్స్ అన్నీ కూడా కొంచెం ఆ లిటిల్ బిట్ హై పెడతారు. బట్ దిస్ ఇస్ గుడ్, నాకైతే నచ్చింది ఇది. 2 పీసెస్ ఇచ్చారంటే విత్ అ స్టార్టర్ ఈ ఒక్క బిర్యానీ ఇద్దరికి అయితే సరిపోతుంది. లెట్స్ సీ దిస్. ఇందులో అయితే నాకు ఒకటే పీస్ కనిపిస్తుంది. చిన్న పీచు మిఠాయి లాగా ఎలా ఊడిపోతుంది చూసారా. మినిమం కష్టం లేకుండా అలా ఇరుపుకుని తినచ్చు. ఇందులో అయితే మనం లిటిల్ బిట్ ఎక్స్ట్రా మసాలా అయితే చూడగలుగుతున్నాం. దీంతో చిన్న టేస్ట్ చేస్తే తెలుస్తుంది. కంపారిటివ్లీ ఈ రెండు కూడా కొంచెం సిమిలర్గానే ఉన్నాయి. గ్రెయిన్ సైజ్ అవనివ్వండి, ఇది ఇంకొంచెం మైల్డ్ ఉంది. మిర్చికా సాలంతో ట్రై చేస్తే తెలుస్తుంది, ఇంకా దాని తాలూకా టేస్ట్ అయితే ఎన్హాన్స్ అయిపోతుంది. సో దీంట్లోనైతే మనకి 2 పీసెస్ ఇచ్చారు, కానీ మరీ పెద్దవైతే కాదు. ఒక బ్రెస్ట్ పీస్ ఒకటి వచ్చింది, అండ్ ఆల్సో చిన్న 2 బ్రెస్ట్ పీసులే. కానీ రైస్ క్వాంటిటీ వచ్చేసరికి ఇది కొంచెం కంపారిటివ్లీ వాటికన్నా కొద్దిగా ఎక్కువగా కనబడుతుంది నాకు. మితంగా తినేటోళ్ళకి అయితే సరిపోతుంది. కానీ బిర్యానీ లవర్స్ అన్నాక మితంగా అలా తింటారు చెప్పండి. ఇంకో స్పూన్ తింటే కానీ తెలియట్లా. దాల్చిన చెక్క, మనం రెగ్యులర్గా మన ఇంట్లో వాడుకునే దాల్చిన చెక్కలు ఉంటాయి చూసారు, దానికి దీనికి ఏదో చిన్న తేడా అవుతుంది. మసాలాలు ఎక్కడి నుండి తెప్పిస్తారు కానీ, ఐ మీన్ స్పైసెస్ ఎక్కడి నుండి తెప్పిస్తారో తెలియదు కానీ దాని నుండే వాళ్ళ ట్రేడ్ సీక్రెట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక జాయింట్ పీస్ ఉంది మనకి. అండ్ ఆల్సో ఇది చిన్న సైజ్ కోడిలా కనబడుతుంది నాకు ఎందుకో. చిన్న చిన్న బుజ్జి కాళ్ళు, ఒక చిన్న బ్రెస్ట్ పీస్ ఉంది. మేబీ 1 kg కన్నా తక్కువ ఉండొచ్చు కోడి సైజ్ మాత్రం. దీని స్పైస్ లెవెల్స్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. క్వాంటిటీ అంటే పీసులు చిన్నగా ఇచ్చినా కానీ రైస్ మాత్రం చాలా ఎక్కువ ఇచ్చాడు వీడు. నాట్ సో ఇంప్రెసివ్. ఇది నా ఒపీనియన్ మాత్రం. ఏ రెస్టారెంట్ నుండి వచ్చింది అనేది కూడా తెలియదు. కానీ ఇప్పుడు వరకు వీటిల్లో నాకు ఫస్ట్ టేస్ట్ చేసింది నచ్చింది ఆ ఫ్లేవర్. ఇది కొంచెం మైల్డ్ ఉందని చెప్పాను, అది ఎందుకో ఆ స్పైసెస్ బాగా తెలుస్తుంది. చూసారు కదా ఇక్కడ మసాలా కూడా గట్టిగా వేసాడు వీడు. ఇది చూస్తే కొంచెం బ్లాండ్ కనబడుతుంది. అండ్ కమింగ్ టు దిస్ వన్, ఇది ఏ హోటల్ నుంచి వచ్చిందో తెలియదు కానీ భయ్యా పీస్ మాత్రం గట్టిగా ఇచ్చాడు. హాఫ్ కూడా అలాగ ఇచ్చేసాడు. ఇదిగోండి నెక్ పీస్, ఈ బ్రెస్ట్ పీస్ అవునా ఉండే. ఆహా, ఈ లేయర్స్ ఎక్కడైతే కనిపిస్తుందో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. చిన్న చిన్న దారంలాగా
ఇలా ఇరుక్కుని తింటున్నా. ఈచ్ అండ్ ఎవ్రీ బైట్లో మరి మ్యారినేట్ చేస్తారు కదా, మొత్తం కూడా ముక్కకి పట్టేస్తుంది. దానివల్ల దానికి టెక్స్చర్ వచ్చేది. జనరల్గా మ్యారినేట్ చేస్తే మీట్ బాగా టెండర్ అవుతుంది కదా, మెత్తగా. వీడి రైస్ ఎలా ఉందనేది మాత్రం చూడాలి, ఎందుకంటే ఇంత క్వాంటిటీ ఇచ్చాడు. పీస్ మాత్రం బాగుంది. రైస్ సంగతికి వస్తే ప్లేట్ సరిపోలేదు, బయట స్పిల్ అయిపోతుంది అంతనా. వీడు మిర్చిగా సాలన్, రైతా అండ్ ఆల్సో ఆనియన్స్ ఇచ్చారు. మిగతా ఎవరు కూడా ఇవ్వాలి ఆనియన్స్ అయితే మాత్రం. మీకు తెలుసు కదా, బిర్యానీలో నాకు ఆనియన్స్ అండ్ లెమన్ లేకపోతే ముద్ద దిగదు. హైదరాబాద్ బిర్యానీ ఎక్కడ పెట్టండి, ఐ మీన్ ద అథెంటిక్ కిచెన్స్ ఏవైతే ఉన్నాయో, ప్యారడైజ్ అవనివ్వండి, బావర్చి అవనివ్వండి, మెరీడియన్ అవనివ్వండి, ఐ లవ్ బిర్యానీ. మీరు కూడా మీకు ఎక్కడ బిర్యానీ ఇష్టం కామెంట్స్లో చెప్పండి. నాకైతే ఉన్నవన్నీ కూడా కొంచెం తిన్నాను చూసారు, బట్ ఏదో ఇంకా కావాలి నాకు ఆ ఫ్లేవర్. యా, మిర్చిక సాలన్ అండ్ రైతా. కొన్ని దగ్గర రైతా వచ్చి చాలా డైల్యూట్ చేసి పెడతారు. నాకు జనరల్గా రైతా అంటే ఆ చిక్కని పెరుగులో లైట్గా ఆనియన్స్ వేసి, మన షాదాబ్లోని రైతా ఉంటారు చూసారు, రైతాకి ఆడు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాడు, కానీ ఇట్స్ వర్త్ ఇట్. బిర్యానీ కన్నా రైతా ఎక్కువ తినేస్తాను నాకు వెళ్తే. ట్రై చేద్దాం ఇక్కడ. గెట్ మీ దిస్ ఇస్. నేను అనుకున్నట్టుగానే డైల్యూటెడే ఉంది కొద్దిగా. సాలన్ ఇచ్చాడా, ఇంకేమైనా గ్రేవీ ఇచ్చాడా? వీడు గ్రేవీలాగే ఉంది. చిన్న టేస్ట్ చేద్దాం. లేదు మిర్చిగా సాలనే, బట్ కలర్ కొంచెం డిఫరెంట్ ఉంది. ఆల్సో కొంచెం లిటిల్ బిట్ అంత చిక్కగా లేదు. వీడి చూసారు కదా, నాకు ఇలా ఉంటే ఇష్టం సాలన్. అది నాకు కావాల్సిన సాలన్. రైతా కూడా డైల్యూటెడ్గానే ఉంది. ఇది కూడా లైట్ పర్వాలేదు, నాట్ సో బ్యాడ్. కానీ కంపారిటివ్లీ షాదాబ్ తోటి పోలిస్తే నాకు ఏ రైతా కూడా ఇంప్రెస్ చేయదు నన్ను ఎక్కడికి వెళ్ళినా కూడా. వీడి దాంట్లో అయితే కొంచెం ఆనియన్స్ ఇవి కనబడుతున్నాయి, ఆనియన్స్, క్యారెట్, ఆల్సో సమ్ ధనియా అనుకుంటాను, కొత్తిమీర. ఓ చిన్న పులిసిపోయింది. మిర్చిక సాలన్ మాత్రం థిక్గానే చేశాడు. యావరేజ్ అనిపిస్తుంది నాకైతే. ఏంటో మరి నాకు తాగాలనే అనిపించట్లేదు. ఈ మిర్చిక సాలన్ ట్రై చేయాల్సింది. ఇది ఉన్నట్టుగా ఏది లేదు. మరి ఎంత పలుచుకుంటే నాకు అసలు టేస్ట్ చేయబుద్ది కాదు. చూద్దాం, ఏదో మిస్ అవుతుంది బిర్యానీలో అని అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు గుర్తొచ్చింది. అండా కోడితో పాటు కోడి గుడ్డు కూడా ఉంటే బాగుంటుంది, కానీ గుడ్డు పోతుంది ఇక్కడ, ఎవడు కూడా ఇవ్వలేదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నాకైతే ఏది ఏంటన్నది ఇప్పటికీ కూడా తెలీదు. సో ఇక్కడున్న బిర్యానీస్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ రెస్టారెంట్ నుండి 10,000 రివ్యూస్ అయితే ఉన్నాయి. 10,000 ప్లస్ ఉన్నాయి, తక్కువ మాత్రం లేవు. అది చూసే మా వాళ్ళు ఆర్డర్ పెట్టారు అంట. టీమ్మేట్స్ అంతా కూడా ఆ సస్పెన్స్ అలాగే ఉంచారు నాకు. మిర్చికా సాలన్ అయితే ఇది నచ్చింది, బిర్యానీ అయితే ఇది నచ్చింది. దిస్ వన్ ఇస్ ఓకే. ఇందులోనైతే పీస్ నచ్చింది. వీడి క్వాంటిటీ కూడా చాలా బాగుంది. ఇద్దరు తినాలనుకుంటే మాత్రం పర్ఫెక్ట్. ఇవన్నీ అయితే నేను ఒక్కడనే ఒక సిట్టింగ్లో వేసేస్తుంటాను. ఇదంటే కొంచెం లిటిల్ బిట్ టఫ్గానే బాగా ఆకలి మీద ఉంటాయి, అది కూడా ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడే టీం అయితే నాకు అప్డేట్ చేశారు ఏంటేంటి అసలు తిన్నాను అని, ఏ రెస్టారెంట్ నుండి. కమింగ్ ఫ్రమ్ దిస్ సైడ్, ఈ బిర్యానీ వచ్చి బావర్చి నుండి వచ్చింది మనకి. నాకు వీడి దగ్గర రైస్ నచ్చింది, మెయిన్గా స్పైసెస్ కానీ కరెక్ట్ లెవెల్లో అనిపించింది నాకు. పీస్ కూడా ఓకే, పీస్ అయితే మాత్రం ఇది కూడా బాగుంది, బట్ నాకైతే నా మనసు దోచుకుంది అయితే ఇది. సెకండ్ది వచ్చేసి దిస్ ఇస్ ఫ్రమ్ మెరీడియన్ అంట. మెరీడియన్లోని ఒకటే పీస్ ఇచ్చారు, బట్ మిర్చికా సాలన్ ఉంది భయ్య, వేరే లెవెల్. ఇక నుండి మెరీడియన్కి అయితే మిర్చికా సాలన్ కోసం వెళ్ళొచ్చు. అండ్ కమింగ్ టు దిస్ వన్, టాగ్ హౌస్ నుండి ఇచ్చారు. ఇది పీస్ అయితే చాలా బాగా కుక్ అయింది, ఎక్కడ కూడా ఆ టెక్స్చర్ మాత్రం టూ హార్డ్ లేకుండా కరెక్ట్ కుక్ అయింది ఇది. ఈ రైతా అండ్ మిర్చికా సాలన్ అయితే మాత్రం నాకు అంత ఇంప్రెసివ్ ఏమీ అనిపించలేదు. ఓకే. అండ్ దెన్
కమింగ్ టు దిస్ వన్ గ్రాండ్ హోటల్ నుండి వచ్చింది. పీసెస్ 2 ఇచ్చారు కానీ సైజ్ మాత్రం చిన్నదే, చిన్న చిన్న కోడిలు. కానీ రైస్ క్వాంటిటీ మాత్రం గట్టిగా ఇస్తున్నాడు. ఒకరికి గట్టిగా ఫుల్ అయిపోతుంది షూర్గా. అండ్ ఆల్సో రైతా నాకేమి టేస్ట్ బుద్ధి కాల. అండ్ కమింగ్ టు దిస్ వన్, ఇది వచ్చి లక్కీ రెస్టారెంట్ నుండి. వీడు రైస్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఇచ్చాడు అండ్ పీస్ కూడా చాలా పెద్ద పెద్దవి ఇచ్చాడు. కమింగ్ టు క్వాంటిటీ వైజ్ ఇదైతే ఇద్దరికి మితంగా తింటే మాత్రం ఇద్దరికి సరిపోతుంది. సో మీకేది నచ్చుతుంది అనేది కామెంట్స్లో చెప్పండి. ఇంప్రెసివ్, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి అయితే నాకైతే నచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఇక్కడ ఉన్నవి మెన్షన్ చేసిన అన్ని హోటల్స్కి కూడా వెళ్ళి యూ ట్రై ఇట్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది మాకు షేర్ చేయండి. ఎనీవేస్, థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.